అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఏవన్ తెలుగు కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో ఎవరికి ఉపయోగపడుతుందంటే ఎవరైతే కొత్తగా ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అయితే 100% ఉపయోగపడుతుందండి. మీరు వీడియోని ఫస్ట్ నుంచి చివరి దాకా స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది 100% తెలుస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు ఇల్లు ఎవరికైనా కాంట్రాక్ట్ ఇవ్వడానికి, మెటీరియల్ కాంట్రాక్ట్ కానీ లేబర్ కాంట్రాక్ట్ కానీ ఇవ్వడానికి మీరు ముందుగా చేసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే దీనిలో 2 పద్ధతులు అయితే ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి మీరు మెటీరియల్ అంతా మీరు వాళ్ళకి అప్పగిచ్చేసి మీరు లేబర్ని లేదా మేస్త్రిని మాట్లాడుకోవడము అదొక పద్ధతి, లేదా మెటీరియల్ ప్లస్ మేస్త్రి కూలీలు అన్నీ కూడా మాట్లాడుకోవడం అదొక పద్ధతి అండి. ఈ 2 పద్ధతుల్లో కూడా మనకు బాండ్ అయితే రాసుకోవాలి. ఆ బాండ్లో మీకు రెండింటికి కూడా యూనిట్కి ఇంత అని ఛార్జ్ చేస్తారండి. మీరు ఆ యూనిట్లో మనకి కన్సిడర్ అయ్యే ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఇప్పుడు మెయిన్గా తెలుసుకోవాలి. ఆ ఐటమ్స్ వచ్చేసి మనం బాండ్లో అనేది ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అనేది దాంట్లో రాసుకుంటే మీకు ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా ఎలాంటి గ్యాప్స్ లేకుండా, అంటే ఎక్కడ పని ఆగకుండా చివరి వరకు కంటిన్యూగా అయితే చేయడానికి ఉంటుంది. మీ ఇద్దరి మధ్యన మనస్పర్ధాలు కూడా రాకుండా ఉంటాయండి. దానికోసం ఈ బాండ్లో మీరు ప్రతి ఒక్కటి రాసుకోండి. ఫస్ట్లో అమౌంట్ కొద్దిగా ఎక్కువైనా పర్వాలేదు, కానీ చివరి వచ్చేసరికి మీకు ఇంతకంటే డబల్ అవుతుందండి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, మీకు తెలియదు ఇంత అమౌంట్ అవుతుంది. ఎందుకంటే మీరు వాళ్ళకి తెలుసు మేము ఎంతవరకు వేస్తాము యూనిట్ అనేది. ఇప్పుడు మీకు ఈ ఐటమ్స్ అన్నీ చెప్తాను, ఈ ఐటమ్స్ని బట్టి మీకే అర్థమవుతుంది. ఓకేనండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరే మెటీరియల్ అంతా అప్పచెప్పేసి వాళ్ళకు మేస్త్రీలకు కానీ కూలీలకు కానీ డబ్బులు ఇవ్వాలి. అంటే మీరు యూనిట్కి ఇంత ఒక 30,000 అని ఉంటుంది. ఇప్పుడు ఆ 30,000కి యూనిట్కి మనకు ఎక్కడి వరకు కన్సిడర్ అవుతాయి అనేది చెప్తానండి. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు వాళ్ళకి ల్యాండ్ అప్పచెప్తారండి, మెటీరియల్ అప్పచెప్తారు. వాళ్ళు వచ్చేసి మేస్త్రీలు వచ్చేసి మనకు మార్కింగ్ దగ్గర నుంచి మార్కింగ్ వేసుకోవాలి. వేసిన తర్వాత మీకు మట్టి పని ఏదైతే ఉందో, గుంతలు తీయడము ఏదైతే ఉందో అది ముందే మాట్లాడుకోండి. మీరు తీయాలా, వాళ్ళు తీయాలా. ఓకేనండి. జనరల్గా వచ్చేసి దానిలో యూనిట్లోకి అది కన్సిడర్ చేయరు, సపరేట్ అమౌంట్ అయితే ఉంటుంది. అది ముందే మాట్లాడుకుంటే యూనిట్లోకి కూడా ఉంది అనుకుంటే మీరు ముందే చెప్పండి, అగ్రిమెంట్లు రాయించుకోండి. ఇదొకటి. తర్వాత వచ్చేసి మీకు ఫూటింగ్ సైజ్ ఎంత వెడల్పు ఉండాలా, ఎంత పొడవు ఉండాలా, ఎంత థిక్నెస్ ఉండాలి అనేది అది మాట్లాడుకోండి. తర్వాత ఫూటింగ్ సైజు, తర్వాత పీసీసీ సైజు, తర్వాత పెడెస్టల్ సైజ్ ఎంత ఉండాలి, తర్వాత కాలం సైజ్ ఎంత ఉండాలి అనేది మాట్లాడుకోండి. అంటే ఫర్ సపోజ్ కాలం వచ్చేసి 9 నుంచి 12 ఇంచ్ ఉంటుంది. మీరు G+1 G+2 కట్టుకున్నారనుకోండి, 9+15 ఇంచ్ 18 ఇంచ్ ఉండాలి, 15 నుంచి 18 ఇంచ్ ఉండాలి. కాబట్టి మీరు ఈ విధంగా కాలం సైజెస్ అనేవి కూడా మాట్లాడుకోవాలి. దాని తర్వాత వచ్చేసి మీకు గ్రేడెడ్ బీమ్, అంటే మనకు గ్రౌండ్ లెవెల్ ఉంటుంది కానీ గ్రౌండ్ లెవెల్లో ఒక బీమ్ వేస్తారు చుట్టూ కూడా, అది గ్రేడెడ్ బీమ్ కానీ టై బీమ్ అంటారు. ఆ బీమ్ ఎంత సైజ్ ఉండాలనేది మాట్లాడుకోండి. అసలు ఉందా లేదనేది కూడా మాట్లాడుకోండి. దాని తర్వాత వచ్చేసి మనకు ప్లింత్ బీమ్ అయితే ఉంటుందండి. ప్రతి ఒక్కరు కూడా ప్లింత్ బీమ్ అయితే వేసుకుంటారు. ఆ ప్లింత్ బీమ్ సైజ్ ఎంత ఉండాలి అనేది మనకు పార్టిషన్స్ వాల్స్ కూడా ఎంత సైజ్ బీమ్స్ ఉండాలంటే ముందే మాట్లాడుకోండి. దాని తర్వాత వచ్చేసి మనకు పిల్లర్స్ వేస్తారు. పిల్లర్స్ హైట్ వచ్చేసి మాట్లాడుకోండి. 10 ఫీట్ ఉండాలా, 9 ఫీట్ ఉండాలనేది కూడా మాట్లాడుకోండి. దీనిలో రాడ్స్ ఇవన్నీ వచ్చేసి మనకు ఏ రాడ్స్ ఇచ్చినా కూడా వాళ్ళు అయితే వేస్తారండి. ఎందుకంటే మనకి వాళ్ళైతే మెటీరియల్ తేవట్లేదు కాబట్టి ఏది ఇచ్చినా కూడా చేస్తారు. మనకు సైజెస్ మాట్లాడుకుంటే సరిపోతుంది ఈ లేబర్ కాంట్రాక్ట్ వచ్చేసి. దాని తర్వాత మనకి వాల్స్ వచ్చేసి అన్ని ఇంటీరియర్ కూడా 4 ఇంచెసా 6 ఇంచెసా, ఎక్స్టీరియర్ వచ్చేసి ఆల్మోస్ట్ 9 ఇంచెస్ ఉంటుందండి. తర్వాత స్లాబ్ వచ్చేసి మనకు ఎంత థిక్నెస్ వేసుకుంటున్నాం, ఎంత మందం వేసుకుంటాం అనేది ముందే చెప్పాలి. ఎందుకంటే దానిలో వాళ్ళకి లేబర్ ఎక్కువ పడుతుంది అనమాట. 6 ఇంచెస్ వేసి కొద్దిగా లేబర్ ఎక్కువ పడుతుంది, కాస్ట్ ఎక్కువ పడుతుంది. కాబట్టి మీరు అది కూడా ముందే చెప్పాలి. మీరు 5 ఇంచెస్ అయితే 5 ఇంచెస్ చెప్పాలి, 6 ఇంచెస్ అయితే 6 ఇంచెస్ అని చెప్పాలి. దానిలో స్టీల్ ఏది వాడుకున్నా కూడా వాళ్ళకి ప్రాబ్లం ఉండదండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకు ప్లాస్టింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ప్లాస్టింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఇక్కడ మీకు క్లాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మీకు యూనిట్ ఛార్జెస్ అంటే మనకు స్లాబ్ వేసిన తర్వాత ప్లాస్టింగ్ చేసే వరకు మాత్రమే యూనిట్ ఛార్జెస్ అనేది జరుగుతూ ఉన్నాయి. దాని తర్వాత వచ్చేసి మిగిలిన ఐటమ్స్ ఏమేమి ఉన్నాయని చెప్తానంటే, స్లాబ్ వేసి ప్లాస్టింగ్ వేసిన తర్వాత అయిపోయిన తర్వాత యూనిట్లోకి కన్సిడర్ అయిపోతుంది. అది మిగతా ఐటమ్స్ అనేటివి మీరు మాట్లాడుకుంటే మాత్రమే యూనిట్లోకి కన్సిడర్ అవుతాయి, లేదంటే ఆ ఒక యూనిట్లోకి కన్సిడర్ కావు, సపరేట్ అమౌంట్ అయితే ఇవ్వాలి. ఆ ఐటమ్స్ ఏంటంటే అనేవి చెప్తానండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి పారాపెట్ వాల్ అండి. పారాపెట్ వాళ్ళు, అలాగే కాంపౌండ్ వాళ్ళు, పారాపెట్ డిజైన్, కాంపౌండ్ వాల్ డిజైన్, ఎలివేషన్ డిజైన్, స్టెప్స్, స్టేర్ కేస్ ఉంటాయి కదండి, స్టేర్ కేస్, అలాగే మనకు స్టేర్ కేస్ కింద ఒకవేళ టాయిలెట్ కట్టుకోవాలంటే టాయిలెట్, తర్వాత లోపల ఇంటీరియర్లో ఏమైనా టాయిలెట్స్ ఉంటాయి కూడా టాయిలెట్స్ కూడా మాట్లాడుకోండి. ఇవి కూడా
యూనిట్లోకి కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అని మీరు చెప్పండి. తర్వాత వచ్చేసి మనకు సెప్టిక్ ట్యాంక్ కానీ సంపు కానీ ఇలాంటివి ఏమున్నా కూడా ముందే మాట్లాడుకోండి. ఇవన్నీ కూడా మనకు ఒక యూనిట్కి 30,000 ఛార్జ్ చేశారంటే మీకు 10 యూనిట్లు వస్తే మనకి 10 యూనిట్లు 10 × 30,000 వచ్చేసి 3 lakhs అయితే అవుతుందండి. మీరు మొత్తం ఇవన్నీ కూడా దానిలోకి కలిపేసి చెప్పేసేయండి. మొత్తం కూడా 10 యూనిట్లలో ఇవన్నీ ఐటమ్స్ కూడా చేసేయాలి. చేస్తే నీకు 3 lakhs అమౌంట్ వస్తుంది అని చెప్పేసేయండి. లేదు అలాగా లేదు అంటే మీరు ముందే మాట్లాడుకోండి. ఇంత స్లాబ్ వరకు 30,000, యూనిట్కి 30,000, తర్వాత పారాపెట్కి, స్టెప్స్కి, ఎలివేషన్ డిజైన్కి, కాంపౌండ్కు, సంపుకు, సెప్టిక్ ట్యాంక్కి ఇవన్నిటికి ఇంత అమౌంట్ అని ముందు ఒప్పుకొని రాసుకోండి. ఎందుకంటే మీకు ఐడియా ఉండదు కాబట్టి వాళ్ళు కూడా రాసేసి స్లాబ్ వేసిన తర్వాత వీడికి అమౌంట్ అయిపోయింది, దీనికి ఎక్స్ట్రా అమౌంట్ అంటే మీరు కూడా అప్పుడు బాధపడాల్సి వస్తుంది, వాళ్ళు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ముందే చెప్పేసుకుంటే ఒకటి క్లియర్ అయిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి మెటీరియల్ ప్లస్ అలాగే లేబర్ కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడు యూనిట్కి ఇంతానే ఉంటుంది. దాదాపు ఇప్పుడు 1,70,000 2 lakhs పైనే అవుతుందండి. డిపెండ్స్ ఆన్ ఇంటీరియర్ వర్క్స్ని బట్టి మీకు అమౌంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇది ఎలా మాట్లాడుకోవాలి, ఎలా అగ్రిమెంట్ రాసుకోవాలంటే దీనికి కూడా ఒక అగ్రిమెంట్ ఉందండి. ఆ అగ్రిమెంట్లో దీనిలో మాత్రం తప్పకుండా మీరు ఏ పని చేయాలి, ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నానండి. బిల్డింగ్ కట్టించుకుంటే యూనిట్కి ఇంత కాస్ట్, స్లాబ్ ఏరియా మెజర్మెంట్స్ తీసుకోవాలి మీరు అని చెప్పేసి రాసేసి, దాని తర్వాత వచ్చేసి మీరు మెటీరియల్ ఏదైతే సైజెస్ ఉన్నాయో కాలమ్ సైజ్ కానీ ఫుటింగ్ సైజెస్ రాసుకోవాలి. తర్వాత మీరు వాడే మెటీరియల్ క్వాలిటీ అంటే కంపెనీ రాసుకోవాలి, కాస్ట్ రాసుకోవాలి. మెటీరియల్ కంపెనీ రాసుకోవాలి, కాస్ట్ రాసుకోవాలి. ఓకేనండి. ఈ విధంగా ప్రతి ఒక్క ఐటమ్కి సైజు, క్వాలిటీ, తర్వాత కాస్ట్, బ్రాండెడ్, ఈ 4 ఐటమ్స్ కూడా తప్పకుండా మెటీరియల్కి అయితే ముందే రాసేసుకోండి. ఇప్పుడు నేను ఫస్ట్గా రాసుకునే పద్ధతి ఏ విధంగా ఉంటుందంటే చెప్తానండి. ఫస్ట్ వచ్చేసి మీరు ల్యాండ్ వాళ్ళకి అప్పచెప్తే, ల్యాండ్ అప్పచెప్పిన తర్వాత మనకు క్లీనింగ్ అండ్ లెవెలింగ్ ప్రాసెస్ అంతా కూడా వాళ్ళే చేసుకోవాలి, చెప్పాలి అనమాట. ఇదంతా మనం చెప్తే మీకు వాళ్ళే రాసేసుకుంటారు. లేదంటే మీరు చెప్పలేదంటే ఇవన్నీ మీకు తర్వాత ఇది ఎక్స్ట్రా అని చెప్పేసి ఎక్స్ట్రా అమౌంట్ అయితే మీకు పడుతుంది. మీరైతే తప్పకుండా కట్టాల్సిందే. ఎందుకంటే మీరు ముందు చెప్పలేదు కదా, వాళ్ళు చెప్పలేదు కదా మీకు. కాబట్టి మీరు అడగండి ముందే. అమౌంట్ ఎక్కువైనా పర్లేదు, ముందే మాట్లాడుకొని రాసేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఇప్పుడు మీరు ల్యాండ్ అప్పచెప్పిన తర్వాత వాళ్ళు ల్యాండ్ క్లీన్ చేసుకొని మొత్తం కూడా లెవెల్ చేసుకొని మార్కింగ్ వేసుకుంటారు. మార్కింగ్ వేసిన తర్వాత మట్టి పని కూడా వాళ్ళకే సంబంధం అని చెప్పేసి ముందు దానిలో రాసేయండి. మట్టి పని అయిపోయిన తర్వాత మనకి కింద వచ్చేసి పీసీసీ ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్ బెడ్ వేస్తారండి. అది 4 ఇంచుల 6 ఇంచుల ఎంతమందం అనేది మీరు ముందే మాట్లాడుకోండి. పొడవు వెడల్పు కూడా మాట్లాడండి. తర్వాత ఫూటింగ్ సైజ్ ఉంటుంది. ఫూటింగ్ సైజులో వచ్చేసి మనకు స్టీల్ ఏ సైజ్ వాడాలి, ఏ కంపెనీ వాడాలి, ఏ బ్రాండ్ వాడాలి, ఎంత కాస్ట్లో ఉండాలి అనేది ముందే రాసుకోండి. ఏ దానికైనా సరే, పెడస్టల్కైనా సరే, ఫుటింగ్కైనా సరే, కాలమ్స్కైనా సరే, బీమ్స్కైనా సరే, స్లాబ్కైనా సరే, స్టీల్ అన్నాను అంటే ముందుగా బ్రాండ్ రాసుకోండి. తర్వాత కాస్ట్ రాసుకోండి. ఎంత కాస్ట్లో ఉండాలి, 80 రూపీస్ బిలో ఉండాలా, 80 రూపీస్ అబోవ్ ఉండాలా, కాస్ట్ రాసుకోండి. అలాగే సైజ్ రాసుకోండి. 8 mm, 12 mm, 10 mm, 16 mm ఈ విధంగా రాసుకోండి సైజెస్. ఓకేనండి. ఫూటింగ్ సైజ్ వేసిన తర్వాత స్టీల్లో మనకు ఫూటింగ్ సైజెస్ మాట్లాడుకోండి. మీకు ఇవి వేసేటప్పుడు సిమెంట్, శాండ్, కాంక్రీట్ ఈ 3 అనేది అవసరం ఉంటుంది. కాబట్టి మీరు సిమెంట్కు, శాండ్కు కోర్స్ అగ్రిగేట్స్ అంటే కంకరకి మీరు ఏం మాట్లాడాల్సిన అవసరం ఉండదు. సిమెంట్ మాత్రం బ్రాండ్ మాట్లాడుకోండి, అమౌంట్ మాట్లాడుకోండి. 400 రూపీస్ అబౌవ్ ఉండేది సిమెంట్ వేయాలి. ప్లస్ ఓపీసీ వేయాలా, పీపీసీ వేయాలా, బ్రాండ్ కూడా మాట్లాడుకోండి, సరిపోతుంది. దీని తర్వాత వచ్చేసి మీకు పెడస్టల్ సైజ్ మాట్లాడుకోండి, కాలం సైజ్ మాట్లాడుకోండి. స్టీల్ గురించి చెప్పాను కదా నేను ఇంతకుముందే. ఆ స్టీల్ గురించి ఆ డీటెయిల్స్ అన్నీ, ఎక్కడ స్టీల్ వచ్చినా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు తప్పకుండా రాయించుకోండి. కాలమ్స్ వేసిన తర్వాత మీరు గ్రేడెడ్ బీమ్ ఏ సైజ్ ఉండాలో, ప్లింత్ బీమ్ ఏ సైజ్ ఉండాలో, లోపల స్టీల్ ఇట్లా ఉండాలి అనేది మాట్లాడుకోండి. తర్వాత వచ్చేసి మనకు బెడ్ వేసేస్తారు. బేస్ లెవెల్ వచ్చిన తర్వాత కాలమ్స్ రైజ్ చేసిన తర్వాత ఎన్ని అడుగుల ఎత్తులో ఉండాలి, 9 అడుగులు ఉండాలి, 10 అడుగులు ఉండాలి, 11 అడుగులు ఉండాలని రాపించుకున్న తర్వాత మీరు స్లాబ్ వేసేటప్పుడు స్లాబ్లో స్టీల్ ఏ బ్రాండ్ వాడాలి, ఎంత కాస్ట్లో వాడాలి, ఏ సైజ్ వాడాలి అనేది కూడా రాపించుకోండి. తర్వాత వచ్చేసి మనకు బీమ్ సైజ్ రాసుకోండి, స్లాబ్ థిక్నెస్ రాయించుకోండి. రాయించుకున్న తర్వాత మీరు నెక్స్ట్ వచ్చేసి పైన ఫ్లోరింగ్ అయితే స్లాబ్ అయిపోయిన వెంటనే రాయించుకోండి, మీకు బాండింగ్ అనేది బాగుంటుంది. తర్వాత వచ్చేసి పారాపెట్ వాల్ కడతారు. పారాపెట్ వాల్ హైట్ ఎంత ఉండాలా, మందం 6 inches లేదా 9 inches కట్టుకుంటారా మీకు పారాపెట్ అనేది రాయించుకోండి. దీని తర్వాత వచ్చేసి ఎలివేషన్ డిజైన్ వాళ్ళకి సంబంధం ఉంటుంది కాబట్టి అదంతా కూడా రాయించుకోండి. కాంపౌండ్ కానీ, సంపు కానీ, స్టెప్స్ కానీ, స్టేర్ కేస్
సెప్టిక్ ట్యాంక్ ఇలాంటివన్నీ కూడా మీరు ఐటమ్స్ అన్నీ రాయించుకోండి. ఎందుకంటే యూనిట్లోకి కన్సిడర్ అయ్యే విధంగానే తప్పకుండా కడతారండి. మెటీరియల్ కాంట్రాక్ట్ అయితే మీకు 10 యూనిట్ల బిల్డింగ్ వస్తే ఈ 10 యూనిట్లకి గాను 2 lakhs వేసుకుంటే 2 into 10 వేసుకుంటే 20 lakhs అవుతుందండి. ఈ 20 lakhsకే మనకి ఇవన్నీ కూడా పారాపెట్ కానీ, కాంపౌండ్ వాల్ కానీ, సెప్టిక్ ట్యాంక్ కానీ, స్టేర్ కేస్ కానీ, టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా దానిలోకి కడతారండి. మీరు తెలియకపోతే ముందే రాయించుకోండి. మీరు రాయించుకోకపోతే తప్పు మీదే అవుతుంది. కాబట్టి ఇవన్నీ అయితే వాళ్ళు కడతారండి. దీని తర్వాత మనం మొత్తం ఫిజికల్గా స్ట్రక్చర్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఇంటీరియర్ వర్క్స్ వచ్చేసి మీకు ఏమేమి ఉంటాయంటే ఎలక్ట్రిఫికేషన్ వర్క్ ఉంటుంది, తర్వాత గ్రానైట్ ఆర్ టైల్స్ వర్క్స్ ఉంటాయి, ఫ్లోరింగ్ వర్క్స్ అయితే ఉంటాయండి. దాని తర్వాత మనకు సీలింగ్ వర్క్స్ ఉంటాయి, తర్వాత ఇంటీరియర్ కప్బోర్డ్ వర్క్స్ ఉంటాయి, పెయింటింగ్ వర్క్స్. ఈ 5 ఐటమ్స్ అయితే మనకు కవర్ అవుతాయండి ఇంటీరియర్లో. మీరు బండలు మాట్లాడుకునేటప్పుడు గ్రానైట్ కానీ టైల్స్ మాట్లాడుకునేటప్పుడు ఇంత కాస్ట్లో ఉండాలి అంటే ఫర్ సపోజ్ మాకి గ్రానైట్ వచ్చేసి మార్బుల్ వచ్చేసి మనకి 100 రూపీస్ అబోవ్ ఉండాలి, లేదంటే 120 రూపీస్ ఉండాలని ముందే రాసుకోండి. అంతకంటే ఎక్కువ అయితే మీరే అమౌంట్ వేయాలి, అంతకంటే తక్కువ అయితే వాళ్ళ అమౌంట్ మీకు తిరిగి ఇచ్చేస్తారండి. ఈ విధంగా రాసుకోండి, ఎవరికి కూడా ప్రాబ్లం ఉండదు. తర్వాత వచ్చేసి మనకి ఎలక్ట్రిఫికేషన్ వచ్చేసి మనకి బ్రాండ్ మాత్రం తప్పకుండా రాసుకోండి. అలాగే సైజెస్ అయితే రాసుకోండి వైరింగ్లో కానీ దేనిలో కానీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కాండ్యూట్ పైప్స్ వస్తాయండి. ఫస్ట్ వచ్చేసి కాండ్యూట్ పైప్స్ వచ్చి మనకి ఎంత మందం ఉండాలి అంటే 1 ఇంచ్ 3/4 ఇంచ్ ఉండాలా, దాని థిక్నెస్ ఎంత ఉండాలి 1 mm 1.2 mm రాసుకోండి, బ్రాండ్ రాసుకోండి సరిపోతుంది. తర్వాత వచ్చేసి మనకు వైరింగ్ లాగుతారంటే వైరింగ్ వచ్చేసి బోర్డ్స్ పెడతారు, బోర్డ్స్ వచ్చేసి ఐరన్ బోర్డ్స్ పెట్టుకోండి, అందరు బాగుంటుంది. తర్వాత వైరింగ్ లాగుతారు, వైరింగ్ వచ్చేసి మీరు గోల్డ్ మెడల్, ఫినోలెక్స్ ఇలాంటి బ్రాండ్ చాలా ఉంటాయి. మీరు ఏ బ్రాండ్ వాడినా కూడా వాళ్ళ బ్రాండ్ రాయించుకొని మనకు సైజ్ రాయించుకోండి. ఇప్పుడు స్విచ్ టు కనెక్షన్ అయితే కనెక్షన్ టు స్విచ్ అయితే మనకు 1 square mm, అలాగే ఎర్త్కి కానీ ఇన్వర్టర్ కానీ 1.5 square వాడుకోవాలి. అలాగే బోర్డు వచ్చేసి 2 square వాడుకోవాలి. అలాగే మెయిన్ వచ్చేసి మనకు ఏసీలకు కానీ లేదంటే ఇన్వర్టర్ల ఏసీలకు, తర్వాత వచ్చేసి మనకి ఓవెన్స్కి కానీ ఫ్రిడ్జెస్కి కానీ ఇలాంటివి ఉంటాయి కదంటే కొన్ని హీటర్లకి, వీటన్నిటికి కూడా మనకు 4 square mm వైర్ అయితే యూజ్ చేయాలి. అవన్నిటికి కూడా మీరు ముందే చెప్పేసేయండి ఈ సైజు ఉండాలని చెప్పేస్తే సరిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి మీకు 2 ఐటమ్స్ కవర్ అయ్యాయి, ఒకటి ఫ్లోరింగ్, ఎలక్ట్రిషియన్. థర్డ్ వన్ వచ్చేసి సీలింగ్. అంటే సీలింగ్ వచ్చేసి మెటీరియల్ మాట్లాడుకోండి. మీరు పిఓపి అయితే పిఓపి, జిప్సమ్ సీట్లు అయితే జిప్సమ్ సీట్లు ముందే మాట్లాడుకొని వేయించుకోండి. ఇది 3వ ఐటము. 4వ ఐటమ్ వచ్చేసి మీకు పెయింటింగ్. అంటే పెయింటింగ్లో వచ్చేసి తప్పకుండా బ్రాండ్ మాట్లాడుకోండి. ఎందుకంటే మీకు బిల్డింగ్ మొత్తానికి 30,000 అయితే 1 lakh వరకు కూడా ఖర్చు అవుతుందండి. పెయింటింగ్లో వచ్చేసి 3 ఐటమ్స్ ఉంటాయి, లో, మిడిల్, అబోవ్ ఉంటాయండి. మీరు బ్రాండెడ్ వేసిన కానీ బడ్జెట్ కానీ మిగతా ఏమైనా కూడా మాట్లాడుకోండి. దానిలో వచ్చేసి మీరు ముందే ఒక షాప్ దగ్గరికి వెళ్ళి అడిగితే మీకు వాళ్ళు రేట్స్ చెప్తారండి. ఆ రేట్స్ని బట్టి మీకు ఇంత డిఫరెన్స్ ఉందని అర్థమవుతుంది. తప్పకుండా మీరు బ్రాండ్ రాయించుకోండి. దానిలో బ్రాండ్ తర్వాత మీరు కోర్స్ కూడా ఉంటాయి, ఒకవేళ వీడైతే కోర్స్ కూడా రాయించుకొని ఈ పెయింట్ వేయాలని చెప్పేసి సరిపోతుంది వాళ్ళకి. తర్వాత లీటర్ ఇంత కాస్ట్ ఉండాలి 600 500 అనేది కూడా ముందే రాయించుకుంటే ఇంకా అండర్స్టాండింగ్ అనేది బాగుంటుందండి. ఈ తర్వాత 4 ఐటమ్స్ అయితే కవర్ అయ్యాయి. 5th ఐటమ్ వచ్చేసి కప్బోర్డ్స్. అంటే కప్బోర్డ్స్ అయితే జనరల్గా వేయరండి వాళ్ళు, కాబట్టి మీరు అది మాట్లాడుకుంటే వేస్తాము అంటే మాట్లాడుకొని కొద్దిగా అమౌంట్ ఎక్కువైనా కూడా వేయించుకోండి, బాగుంటుంది. కప్బోర్డ్స్ వచ్చేసి కప్బోర్డ్స్ ఇచ్చినప్పుడు మీరు మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మెయిన్గా ప్లైవుడ్ అండి. ప్లైవుడ్ వచ్చేసి దాదాపు 18 mm 19 mm వేస్తారండి. ఏదైనా షీట్ 32 feet అయితే వస్తుంది. మీకు ప్లైవుడ్ వచ్చేసి 50 రూపీస్ కాస్ట్ నుంచి దాదాపు 200 రూపీస్ కాస్ట్ వరకు ఉంటుంది. డిపెండ్స్ ఆన్ బ్రాండ్ అండ్ క్వాలిటీ మీద డిపెండ్స్ అవుతుందండి అది వచ్చేసి. కాబట్టి మీరు ప్లైవుడ్ వేసేటప్పుడు కూడా ఫలానా బ్రాండ్, సెంచరియా, గ్రీన్ ప్లేయా ఇలాంటి బ్రాండ్స్ అయితే ఉంటాయండి. వాటిలో మనకి క్వాలిటీ ఉంటుంది అనమాట. ఒకటే బ్రాండ్లో కూడా చాలా క్వాలిటీస్ ఉంటాయి. ఆ క్వాలిటీ అనేది మీరు వాటర్ ప్రూఫ్ కావాలన్నా, వాటర్ రెసిస్టెన్స్ కావాలన్నా, థర్మేట్ ప్రూఫ్ అంటే చెదలు పట్టకుండా ఉండేది, ఇలాంటి చాలా రకాలు ఉంటాయండి. మీరు వీటన్నింటికి మాట్లాడుకొని ఏది కావాలనేది ముందే రాయించుకోండి, వేయించుకోండి. కప్బోర్డ్స్ అయితే కూడా బాగుంటుంది. డెక్లం కూడా రాయించుకోండి. దానిలో కూడా చాలా వేరియేషన్ ఉంటుంది. అమౌంట్ థిక్నెస్ని బట్టి ఉంటుంది, 0.8 mm ఉంటుంది, 1 mm ఉంటుంది. దాన్ని కూడా బట్టి మీరు రాయించుకోండి. తర్వాత వచ్చేసి మీకు ఇంటీరియర్లో కిటికీలు కానీ డోర్స్ కానీ ఇవన్నీ ఉంటాయండి. మీరు యూపీవీసీ డోర్స్ వేసుకోవాలా లేకుంటే పీవీసీ డోర్స్ వేసుకోవాలా. ఇంకోటి వచ్చేసి అంటే మన కప్బోర్డ్స్ వచ్చేసి మనకి మెటీరియల్ అనేది ప్లైవుడ్డే కదండి, స్టీల్ వాడుతూ ఉంటారు, డబ్ల్యూపీసీ వాడుతూ ఉంటారు, యూపీసీ వాడుతూ ఉంటారు. ఏదైనా సరే మెటీరియల్ క్వాంటిటీ రాసుకోండి. డబ్ల్యూపీసీలో అయితే డెన్సిటీ కూడా రాయించుకోండి. ఇంత డెన్సిటీ ఉన్న మెటీరియల్ వేసుకోవాలి. డెన్సిటీ ఎక్కువ ఉంటే మీకు బరువు ఎక్కువ ఉంటే మీకు అమౌంట్ అనేది మెటీరియల్ క్వాలిటీ అనేది పెరుగుతుందండి డబ్ల్యూపీసీ డోర్స్లో. కాబట్టి అది కూడా రాయించుకోండి, మీకు బాగుంటుంది.
డోర్స్కి విండోస్కి వచ్చేసరికి మనకి మెటీరియల్ తప్పకుండా రాయించుకోండి. టేక్ డోరా లేకుంటే థిక్నెస్ మెటీరియల్, ఏ మెటీరియల్ టేకా లేకుంటే డబ్ల్యూపీసీ డోర్స్, తర్వాత థిక్నెస్ రాయించుకోండి. ఎందుకంటే సైజులు ఆల్మోస్ట్ అలా ఉంటాయి కాబట్టి ఏం పర్వాలేదు. తర్వాత కిటికీలు కూడా సేమ్ అది రాయించుకోండి. ఈ విధంగా అయితే మనకి ఇంటీరియర్ వర్క్స్ అన్నీ కూడా రాయించుకోవాలండి. ఇంటీరియర్ వర్క్స్ అన్నీ కూడా కోరండి. మెయిన్గా మీకు బిల్డింగ్ ఏదైతే ఉందో స్ట్రక్చరల్ వర్క్ దానికంతా కూడా అయితే పర్ఫెక్ట్గా చేస్తారండి. తర్వాత ఇంటీరియర్ వర్క్ వచ్చేసరికి మీకు కూడా తెలియకుండా మోసపోతారు. ఎందుకంటే 10 lakhs అయితే 5 lakhsలో కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుందండి కాంట్రాక్టర్స్కు ఇంటీరియర్ వర్క్స్లో వచ్చేసి. కాబట్టి మీరు ఇంటీరియర్ వర్క్స్ అనేవి ముందే ఒక 5 days కానీ 1 week కానీ టైం తీసుకొని తెలుసుకొని బాండ్ అయితే రాయించుకుంటే ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందండి. ఓకేనండి, ఈ వీడియో అయితే మీ అందరికీ కూడా ఎవరైతే కొత్తగా బిల్డింగ్ కట్టించుకోవాలి అనుకునే వాళ్ళకి ఉపయోగపడిందని నేనైతే అనుకుంటున్నానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ A1 తెలుగు కన్స్ట్రక్షన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.